కళారంగానికి ఆయన చేసినటువంటి విస్తృతమైన సేవను దృష్టిలో పెట్టుకుని ఆయనకి పద్మశ్రీ అవార్డుని అందజేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత మార్గదర్శకంగా ఉండాలి వాళ్ళకి. అలాంటిది నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది కుదరదు అని చెప్పేస్తున్నారు. ఇదివరకు బ్రహ్మానందం గారి మీద, అలాగే అలీ మీద, ఆమని మీద ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు. డేవిడ్ వార్నర్, సో అతను ఆల్మోస్ట్ ఒక లెజెండరీ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అక్కడ టీంకి. అలాంటి అతని మీద కూడా వాడు గీడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, నువ్వెవరు రేపొద్దున నువ్వు ఎంతసేపు ఎవరైనా సరే నిన్ను కూడా ఒక మాట అంటే మీరు గింజుకోరా, ఇదే మాటలు మీ మీద ప్రయోగిస్తే మీకు ఎలా ఉంటుంది, అది గ్రహించుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆయన ఎలాంటిదంటే మనస్తత్వం, నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు, నా మనసులో ఉన్న చెప్పేసి అని అంటారు. రేపు పొద్దున ఇంకొకటి కూడా అదే చెప్తారు, నీ గురించి కూడా అలాగే మాట్లాడతారు. దాన్ని తీసుకునేటువంటి హృదయం ఉందా, మీకు ఆ గుండె ఉందా, ఉంటే చెయ్యండి. ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తారో అవి పడండి, మీరు కూడా పడండి అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా అంటూ ఉన్నారు.